Welcome to Aspirants Academy. 28 January 2017 డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ లో మనం ఉన్నాం. ముందుగా ప్రశ్నలు ప్రారంభిద్దాం. దులరి కన్య అనే స్కీమ్ ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ అరుణాచల్ ప్రదేశ్, బి హిమాచల్ ప్రదేశ్, సి మధ్యప్రదేశ్ అండ్ డి ఆంధ్రప్రదేశ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ 68వ గణతంత్ర దినోత్సవాన్ని ముగించుకొని జనవరి 26న ఈ యొక్క స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆడపిల్లలు ప్రభుత్వ హాస్పిటల్లో జన్మిస్తారో వాళ్ళ పేరు మీదుగా 20,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి 18 సంవత్సరాలు నిండుతుందో ఆ అమౌంట్ ను వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక వడ్డీతో కలిపి. 2017 భారత పారిశ్రామిక భాగస్వామ్య సమావేశం ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న అయితే దానికి ఆప్షన్లు వచ్చేసి ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి తమిళనాడు. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. దీనిలో మొత్తం 51 కంట్రీకి సంబంధించిన ఫారెన్ డెలిగేట్స్ పాల్గొన్నారు. మొత్తం 2,000 మంది పాల్గొన్నారు. శంకర్ నాయక్ ఈయనకు మొన్న రీసెంట్ గా పద్మశ్రీ వచ్చింది. ఈయన ఏ ఆటకు సంబంధించిన వాడు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ బ్యాడ్మింటన్, బి రెజ్లింగ్, సి బాక్సింగ్, డి క్రికెట్. ఈయన క్రికెట్ కు బ్లైండ్ క్రికెట్ కెప్టెన్. సో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ అనేది మన ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి రాహుల్ ద్రావిడ్. అవినీతిలో ఇండియా యొక్క స్థానం ఎంత అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు వచ్చేసి ఏ 66, బి 82, సి 79, డి 112. సో దీని ఆన్సర్ వచ్చేసి 79వ ర్యాంకు అవుట్ ఆఫ్ 176 నేషన్స్ లో. సో ఈ ర్యాంక్ ఎవరు ఇస్తుందని చెప్పేస్తే ట్రాన్స్ఫర్మెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ, ట్రాన్స్ఫర్మెన్సీ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వరల్డ్ బ్యాంక్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డాటాలు ఆధారంగా చేసుకొని ఈ యొక్క ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో టాప్ కంట్రీ వచ్చేసి డెన్మార్క్ అండ్ న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్ అండ్ సో ఈ కంట్రీస్ ముందున్నాయి. So thank you for watching. Please subscribe my channel.